ఉత్సాహము, సంతోషము, ఆనందం అనేది దేవుని సన్నిధిలో మాత్రమే మనకు దొరుకుతుంది. భక్తుడు అన్నాడు, నిత్యము నేను నిన్ను కీర్తిస్తానయ్యా. ఏ పరిస్థితి అయినా, ఏ స్థితిగతైనా నిన్నే నేను కీర్తిస్తాను తండ్రి. ఎందుకంటే నువ్వు నన్ను విడిపిస్తావు. నా పరిస్థితులన్నింటిలో, నా ప్రతికూల పరిస్థితులన్నింటిలో కూడా నువ్వు నన్ను విడిపించగల గొప్ప దేవుడవయ్యా. కాబట్టి నిత్యము నేను నిన్ను స్తుతిస్తానయ్యా అన్నాడు. నిజంగా పౌలు శీలలు చెరసాలలో వేసినప్పుడంట స్తుతి ఆరాధన చేశారంటండి. ఏం చేశారు? స్తుతి ఆరాధన అర్పించారంట. ఒక్కసారి మనం ఆ ప్లేస్లో ఉండి మనం ఊహించుకుంటే, జస్ట్ ఇమాజిన్ మనం ఎలా ఉంటాం ఆ పరిస్థితిలో. నిజంగా ఎంతో కన్నీటితో, దుఃఖముతో ఇంకా ఏం చేస్తామో మనకు తెలియదు. కానీ పౌలు శీలలంట దేవునికి చెరసాలలో, జైలులో ఉండి దేవునికి స్తుతి ఆరాధన అర్పించారంట. నిజంగా స్తుతి ఆరాధన గైకొన్న దేవుడు ఏం చేశాడండి? చెరసాల బ్రద్దలైపోయిందంట. నిజంగా గొప్ప విడుదల, గొప్ప విమోచన కలిగించినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఈరోజు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా మనల్ని కూడా విడిపించడానికి సిద్ధంగా ఉన్న గొప్ప దేవుడు. ఏ పరిస్థితి అయినా, ప్రతికూల పరిస్థితి అయినా, శత్రు పన్నాగాలైనా, ఏదైనా కూడా మనల్ని తప్పించడానికి సిద్ధంగా ఉన్నటువంటి గొప్ప దేవుడు. నిజంగా మనకి తోడుగా ఉండి నడిపిస్తున్న గొప్ప దేవుడు కదండి. నిజంగా ఆయన కన్నా మనం ఎవరైనా గొప్పవారు ఉన్నారండి ఇందులో? మనం ఎవరైనా గొప్పవారమా? కాదు కదా. భక్తుడే నేను పురుగు వంటి వాడను ప్రభా అని చెప్పేసి అనుకున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆరాధిద్దాం. ఎవరు అశ్రద్ధగా ఉండొద్దు. ఎవరైతే అశ్రద్ధగా ఉంటారో మరి ఆయన కన్నా గొప్పవారని మనం ఫీల్ అయితే మనం అశ్రద్ధగా ఉంటాం. మనం ఎవరం కాదండి. మన అతిశయం ఎవరు? మన అతిశయము ఆయనే. కొందరు గుర్రములు బట్టి, కొందరు రథములు బట్టి పడతారు కానీ నేనైతే నా దేవుడనే నామమును బట్టి అతిశయపడుతును. ఏముంది? ప్రతిదీ కూడా ఆయన ఇచ్చింది. ఆయనే మన అతిశయము, ఆయనే మన ఆధారము. అయ్యా నువ్వు నాకుంటే చాలయ్యా, నీకు ఈ లోకంలో ఏది సాటి రాదయ్యా. నువ్వు నాతో ఉంటే నేను ఏదైనా చెయ్యగలనయ్యా అని